హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఈ టాస్క్లో ఎవరెవరు ఏ టాస్క్లో విన్ అయ్యారో అట్లాగే ఒక షాకింగ్ బ్రేకింగ్ రియల్లీ వెరీ బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేగంగా రికవర్ అవ్వాలి. ఎందుకంటే చాలా 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 నిజంగా అసలు చాలా బాధాకరంగా అనిపించింది ఈ అప్డేట్ నాకు తెలియగానే. ఇంతకు ముందే తెలిసిన ఇంతకు ముందు వీడియోలో చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకున్నాక ఈ టాస్క్ ఎట్లా ఉండబోతుంది ఏంటని. సో ఇలా జరగకుండా ఉంటే బాగుండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఆగా ఆ కన్ఫర్మ్ అప్డేట్ అయితే వచ్చింది. మరి అది ఏంటని చెప్పేస్తా. చెప్పే ముందు నాదో రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తాయి. సో ఒక లైక్ కొట్టేసేయండి, అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి. ఇంకోటి ఏంటంటే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వరల్డ్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. అలాగే ఓటింగ్ వీడియో న్యూస్ వరల్డ్ ఎప్పటికీ అప్లోడ్ చేసా, ఆ వీడియో మిస్ కాకండి. ఇంకోటి ఏంటంటే చాలా అప్డేట్స్ అని చెప్పే కదా, ఎలాంటి ట్విస్టులు టర్నులు జరిగింది. మిడ్ నైట్ టాక్స్, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కాకుండా వేరే వీడియో దీనికంటే ముందు పెట్టా, ఎలా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఎలాంటి చేశారని. సో నిజంగా అది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆ వీడియో చూసిన వాళ్ళు దాని గురించి అనుకుంటే మీ పొరపాటు. ఇందులో అంతకు మించిన రియల్లీ షాకింగ్, బ్రేకింగ్, షేకింగ్ హౌసే కదా, ఆడియన్స్ కూడా ఏమంటారు దాన్ని, నిజంగా బాధపడే అప్డేట్ ఇది. సరే, ఇక సోడాల టాస్క్ ఉంది కదా, మాదిరి టీం అయితే విన్ అవుతుంది కదా. చెప్పుల టాస్క్లో మాదిరి టీమే విన్ అవుతుంది కదా. బురదలో జెండాల పాత టాస్క్ సంజరా టీం విన్ అయింది కదా. ఎమ్మెన్యేలు కళ్యాణ్ డీమన్ గౌరవ్ ఆడేటప్పుడు వాళ్ళే విన్ అవుతారు, 5,000 గెలుచుకుంటారు. అట్టగే ఎన్ని జెండాలు పాతితే అన్ని పాయింట్లు, అట్టగే ఎల్లో జెండా పాతి 5 పాయింట్లు అన్నట్టు కదా. గౌరవ్ డీమన్ అయితే జెండా పాతిస్తారు, నిజంగా ఎగరేసేస్తారు, బాగా ఆడారు. నిజంగా మట్టిని ముద్దాడి అమ్మయ్య దేవుడా మేము కూడా డబ్బులు గెలుస్తామా, మా చేతికి కూడా డబ్బులు వస్తాయా, మేము కూడా డబ్బు ఉన్నలమయ్యామా, డబ్బులు అంటే ఎలా ఉంటాయన్న మాదిరిగా వాళ్ళ ఆనందం అయితే అంబరం అంటుతుంది. ఎందుకంటే పాపం వస్తానే 10,000 రూపాయలు కట్టిస్తే ఎంత ఉందో కూడా తెలియకుండా అత్యంత నిర్లక్ష్యంగా చేతిలో పోగొట్టుకొని తలుపు తట్టిన లక్ష్మీదేవిని వదులుకొని ఇప్పుడేమో వీధులు పడి రోడ్డును పడి ఎవరి దగ్గర 50 కోసం ఆ డీమాన్ పవన్ వచ్చి 50 ఇవ్వరా ప్లీజ్, 50 ఇవ్వా ప్లీజ్, 50 ఇవ్వా ప్లీజ్ అంటే అని కసిరి పాడేశారు. అలాగే ఎమ్మెల్యే రే కండలు పెంచడం కాదురా, పొట్టలు కూడా పెంచాలరా, పొట్టలు పెంచే టాస్కులు కూడా ఇస్తాడరా, సోడాలు కూడా తాగాలరా అని సెటైర్లు కూడా వేశాడు. ఆ మాదిరి అయితే గసిరి పాడేసి దరిదాపుల్లో కనబడ్డామంటే బాగోదు, మర్యాదగా ఉండదనే ఎంతకు పని దొంగల క్యారెక్టర్లు ఉన్నా మరి అంత దీని చూస్తారు. సో ఆ కసి అంతా పెట్టి ఇక్కడ ఫుట్బాల్ ఆడుకున్నారు, జెండా అయితే ఎగరేశారు, జెండానే అజెండాగా దూసుకుపోయి వీళ్ళిద్దరు. ఆ టాస్క్ విన్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే వాటర్ టాస్క్ అంట. ఇది నీటిలో నీళ్ళు వేసుకున్న టాస్క్. ఇది ఎట్లా అంటే మాదిరి టీం నుంచి సుమన్, కళ్యాణ్, రీతు వీళ్ళు ఆడారంట. అట్ట ఆడినట్టు ఉంది. అట్టగే కళ్యాణ్ అయితే 4 టాస్కులు ఆడినట్టుగా, ఇంతవరకు వాళ్ళ టీం తరఫున వచ్చిన ప్రతి టాస్క్ ఆడినట్టుగా. అలాగే సంజన టీం నుంచి ఆయాష, రాము, డీమో అని వీళ్ళు ఆడతారంట. సో ఫైనల్ ఏంటంటే సంజన టీమే విన్ అవుతుంది. అయితే ఈ టాస్క్ ఎట్లా ఉంటుందంటే నోటుతో నీళ్ళు తీసుకుని దూరంగా ఓదాలంట, ఉప్పట్టు ఓదాలంటే ఉమ్మాలంటే ఎదురుగా. ఎవరు నీళ్ళు ఎక్కువ దూరం వెళితే వాళ్ళు విన్నర్లు. బజర్ వచ్చే ప్రతిసారి ఓదాలి. అట్లా 4-5 రౌండ్లు గేమ్ తర్వాత ఈ సంజరా టీం, బ్లూ టీం అయితే విన్ అయ్యింది. వీళ్ళు మళ్ళీ వరుసగా 2 టాస్కులు అయితే గెలిచేశారు, అదరగొట్టేశారు. మొదటి 2 ఫస్ట్ సెకండ్ వాళ్ళు గెలిస్తే థర్డ్ ఫోర్త్ వీళ్ళైతే జెండా ఎగరేశారు. ఈ రకంగా గెలుచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పాపం ఇక్కడే బాధాకరం ఏంటంటే ఆయేష అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్. టాస్క్ నుంచి కాదు, హౌస్ నుంచే బయటకు వచ్చేస్తుందంట ఈ అమ్మాయి. ఇది నిజంగా షాకింగ్. హౌస్లోకి వచ్చేటప్పుడు ఒక సునామీలాగా దూసుకొచ్చి హౌస్లో అలజడి సృష్టించింది. బుల్లెట్లు పాయింట్లతో అబ్బా ఇంత పర్ఫెక్ట్గా చెబుతారా. మనం ఈ సీజన్లో వైల్డ్ కార్డుకి వచ్చినప్పుడు దివ్య అబ్బబ్బబ్బా ఏం అదరగొట్టింది, ఎంత బాగా చెప్పింది, మెస్మరైజ్ అయిపోయాం. అబ్బబ్బా కొలవద్దు వేసినట్టు ఒక మాట అటు ఇటు కాకుండా ఆచితూచి ఇల్లు మీద ఇల్లు కట్టినట్టుగా, ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టుగా పాయింట్ మీద పాయింట్ ఎక్కడ ఆపాలో ఎక్కడ చెప్పాలో అంత చక్కగా చెప్పుకుంటూ వచ్చింది. నేను ఇన్స్పైర్ అయితే చాలామంది హౌస్ మేట్స్ కూడా అబ్బాయి ఇలా చెప్పాలని. అంతగా మించి ఆటం బాంబులకు ఒక బోల్డ్గా వచ్చి తనుజ లాంటికి నువ్వే నా టార్గెట్, నాన్న అంటారు కూతురు, నాన్న ఏంది బాండింగ్. స్టార్ మళ్ళీ చాలా సీరియల్స్ బాగా నడుస్తాను, ఆ సీరియల్స్ చాలమ్మా ఇక్కడ ఆపమ్మా. నువ్వు ఒక డ్రామా చేస్తాను, నువ్వు ఒక యాక్టింగ్ క్వీన్ అనిపిస్తుంది, ఇంత నటనక్కర్లో ఫేక్ అనిపిస్తుంది. నీకు ఫేవరిజం కోసం, నిన్ను ప్యాంపర్ చేయడం కోసం మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అని దడ చెబితే గింగిరలు తిరిగిపోయింది తనుజ. విలవిల ఆడిపోయింది దెబ్బకి. అట్టాగేంటి నాన్న కూతురుకు బాండ్ ఉంటే టాప్ 5కి వెళ్ళిపోవచ్చు, ఫైనల్కి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి బుల్లెట్ డైలాగ్స్తో మొత్తానికి అవునా అంత ఫసక్ అయిపోయాము, ఆన్సర్ కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. అట్లాగే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్కి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి మాటలతో అబ్బో ఇలా కూడా చెప్పచ్చు, ఎంత బోల్డ్గా చెప్పచ్చు, ఎస్ నేను చూస్తాను, నేను చెబుతాను అలా అంత ఫటాఫట్ అని చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయారు. అబ్బా బాండ్స్ బ్రేక్ చేయడానికి వచ్చింది, భలే చెబుతుంది ఈ అమ్మాయి అని. నిన్నటి వారం కూడా చూసాం,
నీ లవ్ ట్రాక్ తప్ప కనబడట్లు నువ్వు అందుకోసం వచ్చాను మాదిరి ఆ టైప్లో ఏది చెప్పాలని అంతే దబిడి దిబిడే. ఇంకా ముసుగులో గుద్దులాట్లు, మాస్క్ వేసుకోవడాలు, ఫిల్టర్లు వేసుకోవడాలు, ఆచితూచి ఆడ్డాలు. ఇప్పుడు మాదిరి చెప్పే కదా ఇంతకుముందు వీడియోలో పక్కా సేవ్గా తనుజకు నామినేషన్ చేసినా వెళ్ళదు, మన ఎందుకు వేయడు, ఆవిడ దగ్గర మనం నీ కాలు మొక్కితే బాధించినట్టుగా అరిసినా ఇంకా చిన్న డబ్బాల రేకులు రానిలాగా అరిచి 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 గోల పెట్టినా భరించేద్దాం, మనసులో ఒకటి బయటకు ఒకటి. లోపలేమో ఆవిడకి అన్ని ఫీలింగ్స్ ఇప్పుడు ఏదైతే ఆయేష చెప్పిందో, రమ్య చెప్పిందో, మాధురి నోటితో కూడా అవే చెప్పింది, కానీ ఫిల్టర్ వేసేసింది, సేఫ్గా మాడేస్తూ ఉంది. బట్ ఈ ఆయేష మాత్రం నోవే, ఫైర్ బ్రాండ్ మనం తగ్గేదిలే, ఉంటే ఉంటాం పోతే పోతాం, మనం చెప్పాల్సిందే, కుండ బద్దలు కొట్టాల్సిందే అనే నేచర్తో హడలెత్తించేసిన ఆ ఆయేష నిజంగా బ్యాడ్ లక్. హెల్త్ ఇష్యూ వల్ల తీవ్రంగా ఉండడం వల్ల చాలా బాధపడుతుంది. గత 2 రోజులుగా ఎక్కువ రెస్ట్లోనే ఉంటుంది. నేను చెప్పాను కదా, మెడికల్ రూమ్ వరకు వెళ్ళి డాక్టర్స్ కూడా అడ్వైజ్ వచ్చి చూసి చేసినా సరే ఇంకా ఎక్కువ రెస్ట్ అవసరం, బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని కొద్దిగా ట్రీట్మెంట్ అవసరం అంటే వెరీ నీడ్ అంటే. సో పాపం నైట్ లైవ్లో కూడా చాలా బాధపడుతుంది. ఎంతసేపు కెప్టెన్ రూమ్లోనే ఉంటూ రమ్యతో కలిసి పడుకుంది, అప్పుడు కూడా ఆవిడ చాలా బాధపడుతుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఏంటి, ఆయేషని అయితే బయటికి పంపిస్తారు, మరి ఎలిమినేషన్ చేస్తారా లేక ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వస్తుందా చూడాలి. ఆమె మాత్రం ఎలాగైనా ఉండాలనే తప్పిస్తుంది, కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుందో అని నేను అనుకుంటున్నా, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా అలా రావాలనుకుంటే, ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉండేటప్పుడు ఎవరు మాత్రం అలా అవుట్ అయిపోరని కోరుకుంటారు చెప్పండి. సో ఖచ్చితంగా వచ్చి ఆవిడ ఆడినంత ఆడుకొని ఆటపరంగా ఆడియన్స్ ఓట్లు లేకుండా వెళ్ళిపోతే ఓకే, ఆవిడకి హ్యాపీ, మనకి హ్యాపీ, అందరికీ హ్యాపీ, అది వేరే విషయం. బట్ ఎట్లా అంటే బాధే కదా. సో మరి ఏంటంటే గత సీజన్లో నూతన్ నాయుడు హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళడం రావడం అట్లా జరిగింది కదా, అట్లా మరి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని అదన్నా చూసుకొని మళ్ళీ వస్తుందా లేదో చూద్దాం. మొత్తానికి ఆవిడైతే వెళ్ళడం అయితే గ్యారంటీ అంటే నాకున్న అప్డేట్ ప్రకారం బయటకు వచ్చేసే ఛాన్సెస్ వెరీ హై. మరి లాస్ట్ మినిట్లో ఒకవేళ ఏమైనా ఇప్పటికే డాక్టర్ గారు చూడడం, మెడిసిన్ ఇవ్వడం, దానివల్ల ఏమైనా క్యూర్ అయితే సర్దుకుంది పర్వాలేదు అనుకుంటే ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం వెరీ హై ఛాన్సెస్ అంట. మరి ఇవాళ రేపు పంపించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ అది పంపించేస్తే మరి మీరేమంటారు, మళ్ళీ రావాలని కోరుకున్న ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలబ్బా, అలాంటి వాళ్ళు ఉంటేనే దడిలాడుతుంది. 1000 వాళ్ళ 10,000 వాళ్ళలా పేలుతాయి బుల్లెట్ పాయింట్స్. ఎంత హైప్ ఉంది చూడండి. ఒకసారి వచ్చిన తర్వాత ఆట హడలెత్తించి పరిగెత్తించలే గేమ్ని. నిన్న చూడండి, జస్ట్ ఆ బ్లూ కట్రా బ్లూని ఉన్న ఒక ప్రోమోలో కాసేపు కనబడిన తన మార్క్ అంటూ ముద్రంటూ ఉంది కదా, అంత యాక్టివ్గా ఉంటుంది కదా. అట్టగా సేవపేటకి టాస్క్లో కూడా అంత బాగా ఆడింది కదా. సో ఆవిడ కూడా మంచి కంటెంట్ వస్తుంది కనుక ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే మాదిరి టీంలో ఎక్కువ గ్యాంగ్స్టర్స్ కనుక కెప్టెన్ కంటెంటర్స్గా డబ్బులు ఫస్ట్ డే పోగొట్టుకోవడంతో నేనేం చెప్పా, ఖచ్చితంగా సంజన టీం వాళ్ళు బిస్కెట్ అయిపోతారు, చెడగొట్టుకున్నారు, చేతిలో 10,000 పోగొట్టుకున్నారు. కనీసం ఎంత ఉందో కూడా తెలుసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది. సో మొత్తానికి వీళ్ళు 2 టీములు, వీళ్ళ 2 టాస్కులు, వాళ్ళ 2 టాస్కులు గెలిచిన మెయిన్ ఆ పోగొట్టుకున్న డబ్బులు మొత్తం గేమ్ చేంజ్ చేసేసాయి. ఎట్లా అయిందంటే వాళ్ళ విక్టరీ కన్ఫర్మ్ తిరిగిలేదు. రూపాయి కాదు 2 కాదు 10,000 అంటే ఎట్లా, ఎన్ని టాస్కులు ఆడి గెలిస్తే వస్తుంది అవకాశం, కింద మీద పడి కొట్టుకున్నా తిరిగి ఎంత గెంజుకున్నా రాదు. సో వీళ్ళ దగ్గర కాపాడుకుని ఉంటుంటే గేమ్ చేంజ్ అయ్యేది నువ్వనేనట్టు. ఎందుకంటే వాళ్ళు 2 టాస్కులు, వీళ్ళ 2 టాస్కులు కనుక వేరేగా ఉండేది. బిగ్ బాస్ కూడా ఏంటి అప్పుడు చూసామా, సోహెల్ అండ్ మెహబూబ్ దిల్స్ ఆడేటప్పుడు పాపం 2 రోజులు కష్టపడి కిందపడి మీదపడి డబ్బులు తినక పూలేమినం ఫేమస్ అయిన ఆ టైపులో అంతా చేస్తే బిగ్ బాస్ లాస్ట్లో స్విచ్ కాయిన్ అని చెప్పేసి మార్చడంతో సుజాత నమ్మి మొత్తం ఎత్తుకెళ్ళిపోతే మెహబూబ్ అండ్ సోహెల్ నెత్తుడు చొక్కలేదు, అవాక్ అయిపోయారు. ఇదేంది బిగ్ బాస్ ఇలా కొట్టేసాం ఒక దెబ్బ అని మాదిరిగా. సో అలాంటి ట్విస్ట్ అయినా ఇప్పుడు ఇస్తాడేమో అనుకుంటే అది కూడా ఇవ్వలేదండి బిగ్ బాస్. సో ఫైనల్గా ఎవరికి ఎంత ఉందంటే 0 to బాటమ్ టు టాప్ వరకు చెప్పుకుంటూ పోదాం. రమ్య ఈవిడికైతే 0 అంట. మరి ఎవరికి ఇచ్చేసి ఉంటుంది, బహుశా బుజ్జి తమ్ముడు కనుక ఆ కుర్రోడికి ఇచ్చిందేమో, డీమన్ పవర్కి ఇచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 0 ఎందుకు అయిపోతాయి, వాళ్ళు 2 టాస్కులు గెలిచేటప్పుడు ఈ అమ్మాయి ఆడకపోయినా ఆ డబ్బులు అయితే పార్ట్నర్గా టీమ్ స్పిరిట్ కింద టీంకి పంచుతారు కదా, మరి ఆ డబ్బులు కూడా ఇచ్చేసింది, 0 అయిపోయింది. అలాగే రాము రాధాలు బహుశా నిఖిల్కి ఇచ్చేసాడేమో. ఎందుకంటే నిఖిల్కి ఏమంటాడంటే, మా టీం గజ దొంగలు బ్రో, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు బ్రో, నా డబ్బులు కూడా నీ దగ్గర బ్రోను ఒక 750 రూపాయలు ఇచ్చాడు, తర్వాత మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టుంది, అందుకే 0 అయిపోయాడు. సో రేసులోంచి అయితే వీళ్ళిద్దరిని బిగ్ బాస్ తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఆయేష. ఈ అమ్మాయి దగ్గర 800 ఉండేవంట. ఇప్పుడు బురద టాస్క్లో 5,000 రూపాయలు వచ్చాయి. అట్లాగే వాటర్ పుక్కిలించి ఆడే టాస్క్లో ఈ అమ్మాయి కూడా ఆడింది కనుక ఆ టాస్క్లో కూడా వాటాలు వస్తాయి గెలిచారు కనుక. సో ఈవిడ దగ్గర ఒక 800 ఉంటే 4th ప్లేస్లో గౌరవ్, ఇతని దగ్గర 1300 అంట. అంటే బురద టాస్క్ ఆడి గెలిచాడు కనుక ఆడిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కనుక ఆ రకంగా కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇంకా ఈ నెక్స్ట్ టాస్క్ వాటర్ టాస్క్లో కూడా ఇందులో కూడా ఎంత కొంత వస్తుంది కదా. సో మొత్తానికి 1300. 5th ప్లేస్లో ఎవరున్నారంటే నిఖిల్ నాయర్, ఇతని దగ్గర 2100.
అంటే వాస్తవానికి ఆయాష ఒక టాస్క్ కూడా ఆడలే, నిఖిల్ కూడా ఒక టాస్క్ కూడా ఆడలే. నాకున్న అప్డేట్ ప్రకారం ఆ బురద టాస్క్ కూడా ఆడమంటే వద్దు నువ్వే ఆడని గౌరవ్కి చెప్పాడంట. మరి ఈ టాస్క్ కూడా ఆడలే నాకు తెలిసినంత వరకు. మరి ఇద్దరికి ఆయాష దగ్గర కూడా 800 ఉండాలి, నిఖిల్ దగ్గర కూడా 800 ఉండాలి కదా. బట్ ఆయాష దగ్గర 800 ఉండే నిఖిల్ దగ్గర 2001 ఎందుకున్నాయి? రాము ఒకవేళ ఇచ్చేసాడేమో నేను అనుకుంటున్నా. మరి చూద్దాం, ఎందుకంటే వాళ్ళిద్దరు చాలాసేపు ముచ్చట పెట్టారు, లేకపోతే ఇంకెవరైనా ఇచ్చి ఉన్నారో చూద్దాం మరి ఎవరికి ఎట్లా ఫేవర్ చేశారు ఏంటని. ఇక ఎంతవరకు చెప్పా, నిఖిల్ 5 కదా. 6వ కంటెస్టెంట్గా డీమోన్ నిలిచాడంట రేసులో. ఇతని దగ్గర 2100 ఉన్నాయంట. అయితే గౌరవ్ డీమోన్ దగ్గర ఈక్వల్ ఉండాలి కదా, సేమ్ ఆడారు కదా ఆయన టాస్క్లు ఏం టాస్క్లు. మరి డీమోన్కి ఎందుకు ఎక్కువ వచ్చాయి? గౌరవ్కి ఏమో 1300 ఉంటే డీమోన్కి 2100 అంటే ఈ అబ్బాయికి ఏమో బహుశా రమ్య ఇచ్చిందేమో నేను అనుకుంటున్నా, ఉండొచ్చు బహుశా. సరే, 7వ ప్లేస్లో రీతు చౌదరి ఉంది 2580 పాయింట్లతో. ఈవిడ మొత్తం 1300 చూస్తే 7వ ప్లేస్లో ఉంది. మరి ఈవిడికి కెప్టెన్సీ కంటెండర్ ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్? ఎందుకో ఇంతకుముందు ఒక వీడియోలో అనలైజ్ చేసి చెప్పి ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చి రీతుకి అయితే ఏకం ఒక మంచి టాస్క్ కూడా ఇచ్చాడంట. అందువల్ల ఆవిడ ఫసక్కమని ఫినిష్ చేసేసి బొమ్మను కాదు అమ్మనే వేసేస్తానన్న మాదిరిగా ఆ టాస్క్లో ఆదరగొట్టేసి చించి ఆరేసిందంట. సో అందువల్ల కెప్టెన్ కంటెండర్ అవుతుంది. సో 7వ ప్లేస్లో ఈవిడ. ఇక 8వ ప్లేస్లో ఎవరంటే 2810తో 8th ప్లేస్లో సాయి శ్రీనివాస్ నిలిచాడు. 9వ ప్లేస్లో 3100తో ఇమ్మాన్యుయల్ ప్రభంజనం సృష్టించాడు. ఇక 10వ ప్లేస్లో కళ్యాణ్, ఆయన కూడా 3100. ఇమ్మాన్యుయల్ 3100, కళ్యాణ్ 3100. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ టీం తరఫున 4 టాస్కులు కూడా ఆడాడు. బురద టాస్క్ ఆడాడు, సోడాల టాస్క్ ఆడాడు, ఇంకా చెప్పుల టాస్క్ ఆడాడు, ఈ నోట్లో నీళ్ళు పుక్కిల నుంచి ఉమ్మేసే టాస్క్ ఇది కూడా ఆడాడు అంట. నాకున్న అప్డేట్ మరి ఆడాడో లేదు కానీ అది కూడా ఆడితే 4 టాస్కులు ఆడినట్టే. సరే, ఇక 11వ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి 3150 పాయింట్లతో. వాస్తవానికి సుమన్కి ఆ బ్యాగ్ లేపేసి సంజన డబ్బులు లేపేసే ఐడియా ఇచ్చింది కూడా తనూజేనంట. సో నీకెందుకన్నా నువ్వు లేపే అని చెప్పి ఆవిడ చెబితే ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు. దాన్ని మేము చూసుకుంటే మేము ఇక్కడ మేనేజ్ చేస్తాం, మాటల్లో పెడతాం, నీ మీద ఊడికి అనుమానం రాదులో నువ్వు ఎక్కడున్నా ఒకేలాగా ఉంటావు కదా, చడి చోపుడు లేకుండా సైలెంట్గా ఉన్నానంటే ఉంటావు కదా, నువ్వు లేపేస్తే ఊడికి అనుమానం రాదు లేసి కుమ్మే అని చెప్పేసి వీళ్ళ మాటల్లో పెడితే ఆయన చల్లగా వెళ్ళి చక్కగా లేపేసి మడతెట్టేశాడు. సో మొత్తానికి ఆయనకి 3150 వచ్చాయి. అయితే తెచ్చేసి ఎంత సైలెంట్గా ఉన్నాడంటే దివ్య తనూజ సమాధానాలు చెప్పలేక గొంతు ఎండిపోయి నరాలు తెగిపోయి డిఫెండ్ చేయలేక ఆ తనూజకి అయితే లేపేసింది కానీ హైపర్ అయిపోయి టెన్షన్ తట్టుకోలేక అరిచి గోల చేసి తర్వాత కూల్గా చెప్పి ఇది దొంగతనం టాస్క్, దొంగతనం చేయాలి, నాకు సంబంధం లేదు, ఆయన లేపేసినవి ఎందుకు ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి, వాటా ఇవ్వం, 60% ఎందుకు, 30% ఎందుకు, ఈ పంపకాల కోసం వాటాల కోసం అసలు ఇవ్వాలా వద్దని చెప్పి ఆవిడకి నరాలు తెగిపోయి మాదిరిగా అరిస్తే, అలాగే దివ్య కూడా సంజనతో కొందరితో సమాధానాలు చెప్పుకుంటే ఇతను అసలు సంబంధం లేకుండా తెచ్చారా నా ఫుడ్ నేను తిన్నానా, ఎంతసేపు మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు మాధురి దగ్గరికి కూడా పోయి కనీసం ఇతను ఎవరు అడగరు పట్టించుకొని ఇతను కూడా చెప్పాల్సిన అవసరం సైలెంట్ గమ్మని చూస్తాను, నాకు సంబంధం లేదన్నట్టుగా ఎంతసేపు ఆ బిగ్ బాస్ పంపే రోల్స్ ఏంటి, ఐస్ క్రీమ్స్ ఏంటి, మిల్క్ షేక్స్ ఏంటి తింటూ ఉంటే అక్కడ మాధురి కూడా పనిచేసింది. మొత్తం దొబ్బేసు సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చొని తింటానంట. అక్క దానికి దీనికి ఏంటి సంబంధం అక్క, ఎందుకక్క చెప్పేస్తావు నువ్వు, ఊరుకు అక్క వాళ్ళు చేసుకుంటారు అక్క, నాతో గొడవ ఎందుకు అక్క, వాళ్ళకంటే నోరు అంతా అరుస్తారు, నాకేముంది అక్క, నేను అరవలేనక్క, నువ్వు ఆగక్క తగ్గక్క, నన్ను ఈదులు పడేయకక్క అని మాదిరిగా సుమన్ శెట్టి బతిమలు ఆడుతున్నాడు ఆ మాధురిని. అయితే ఇప్పుడు మాధురి చెప్పకపోయినా వీకెండ్లో వీడియో చూపుతారు కదా, మీకు అందరూ అసలు సుమన్ శెట్టినే ఉన్న అందరిలో ఎవరినైనా లాస్ట్ ప్రయారిటీ అనుమానించేది ఎవరిదంటే సుమన్ శెట్టిని. సుమన్ శెట్టి వచ్చి నేనే తీసేసానని నమ్మే పరిస్థితి లేదు, అంతా నటించి జీవిస్తున్నాడు ఆయన. సో ఖచ్చితంగా వీకెండ్ వీడియో వేసేది చూపిస్తారు, అప్పుడు మాత్రం సుమన్ శెట్టికి తర్వాత నాయన నువ్వా కింగ్ పిన్, ఈ టాస్క్ అంతా మాకు బిస్కెట్ అయిపోవడానికి అసలు పాత్రధారి సూత్రధారి నువ్వా, సరే వారం నామినేషన్లో చేసేద్దాం లేదు సరదాగా ఎంజాయ్ చేయ నామినేషన్ అని వేసుకుంటారు. అసలే నామినేషన్ అంటే భయపడిపోయి హడలిపోతాడంట, అలాగని చెప్పి వదిలేస్తారు. ఎంత పాయింట్ దొరికిన తర్వాత ఖచ్చితంగా వేసుకుంటారు. అలాగే మరి ఇంకా చివరాఖరి లాస్ట్ ప్లేస్లో అంటే 12వ ప్లేస్లో దివ్య ఉందంట, 3980 పాయింట్లు ఉన్నాయంట. సో ఈ అమ్మాయి కూడా మాధురి ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంది, ఎంతో కొంత ఎక్స్ట్రా మనీ అయితే ఇచ్చి ఉంటుంది, ఆవిడ దగ్గర ఎక్కువే ఉన్నాయి కనుక. ఇక 13వ ప్లేస్లో అంటే హైయెస్ట్ స్కోర్ కొట్టింది 7500తో తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉండింది. అందుకే ఆవిడ డైరెక్ట్గా కంటెండర్గా ఇద్దరు గెస్ట్లు వస్తారని చెప్పి కదా ఇంతకు ముందు వీడియోలో, ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. మరి వాళ్ళు వచ్చి ఎలా చేశారు, ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చారు, తనూజకి రీతు చౌదరికి కెప్టెన్సీ కంటెండర్గా ఏంటి, చాలా హైలైట్స్ ఉన్నాయి. ఆ వీడియో మిస్ కాకుండా ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి, మీ మెసేజ్ పెట్టండి. అట్లాగే 2 ఛానల్స్ న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ స్టడీస్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.